పిఠాపురంలో ఎవరు గెలవబోతున్నారు? పిఠాపురంలో కాపులు ఎవరి వైపు ఉన్నారు? బీసీలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఈసారి పిఠాపురంలో గెలవబోతున్నారా? ఒకవేళ పొత్తు లేకుండా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ జనసేన నుంచే పోటీ చేసి ఉంటే ఒక 2 లక్షల ఓట్లు పోల్ అయితే అప్రాక్సిమేట్గా ఒక 2 నుంచి 4,000 ఓట్లతో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రాంకి స్వాగతం. మా ఆర్గనైజేషన్ రాష్ట్ర రాజనీతి స్ట్రాటజీస్ ద్వారా మేము పిఠాపురం నియోజకవర్గంలో రీసెంట్గా ఒక సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే యొక్క రిజల్ట్స్ పై విశ్లేషించడం కోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను. గత ఎలక్షన్స్ లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అటు గాజువాక అటు భీమవరం 2 దిక్కుల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఈసారి పిఠాపురంలో గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి, అంతేకాకుండా వైసీపీ యొక్క వ్యూహం ఏంటి, పిఠాపురంలో గెలవడం కోసం వైసీపీ ఏం చేయబోతుంది అనేటువంటి వివిధ అంశాలలో వివిధ కోణాలలో నా విశ్లేషణ చెప్పడం కోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. నచ్చితే 10 మందికి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మా ఆర్గనైజేషన్ రాష్ట్ర రాజనీతి స్ట్రాటజీస్ ద్వారా మేము ఆంధ్రప్రదేశ్లో ఎన్నో నియోజకవర్గాలలో సర్వేలు చేశాం. ఇప్పటికే మీరు వెళ్తే నా ఛానల్లో కుప్పం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తున్నారు, మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తున్నారు అన్నది మీరు నా ఛానల్లో చూడొచ్చు. ఇలా ఎన్నో నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ తోటి నేను మీ ముందుకు రాబోతున్నాను. మేము అంతకుముందు తెలంగాణ ఎలక్షన్స్లో ఇచ్చినటువంటి ప్రీ పోల్ కానివ్వండి, ఎగ్జిట్ పోల్ కానివ్వండి, ఎగ్జాక్ట్ రిజల్ట్స్తో మ్యాచ్ అయినది. అది మా ఆర్గనైజేషన్ యొక్క క్రెడిబిలిటీ. మీకు కూడా ఏదన్నా నియోజకవర్గంలో సర్వేలు కావాలి అని అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ ఫామ్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్పై మీరు సంప్రదించవచ్చు. మేము అతి త్వరలో మా ఆఫీస్ నుంచి మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేస్తాం. సో మరి ఇది ఎలాంటి సర్వే అని చెప్పి మీరు అడగవచ్చు. మా ఏజెంట్స్ మొబైల్ ఫోన్ తీసుకొని గ్రౌండ్లోకి వెళ్ళి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఓట్లపై 2% శాంపుల్ తీయడం జరిగింది. మీరు చూస్తే పిఠాపురంలో ఈ రోజు వరకు 2,30,000 ఓట్లు ఉంటే మేము అక్కడ 2% అంటే మేము 5,000 శాంపుల్ని తీయడం జరిగింది. ఈ 5,000 శాంపుల్ యొక్క బ్రేకప్ కూడా మీరు చూడొచ్చు. మండలాల వారీగా, జెండర్ వారీగా, ఏజ్ గ్రూప్ వారీగా, క్యాస్ట్ వారీగా, రిలీజియన్ వారీగా, ఎడ్యుకేషన్ వారీగా, ప్రొఫెషన్ వారీగా, ఇట్లా చాలా డైవర్సిఫికేషన్ ఆఫ్ ద శాంప్లింగ్ చేసిన తర్వాతనే మేము ఈ రిపోర్ట్ని మేము బయట పెట్టడం జరుగుతుంది. మరి పిఠాపురంలో ఈ రోజు ఎలక్షన్ జరిగితే మీరు ఏ పార్టీకి ఓటేస్తారని మనం అడిగినటువంటి ప్రశ్నకి మనం ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. 48% వైఎస్ఆర్సీపీకి పడడం జరిగింది. జనసేనకి 35% ఓటు పడడం జరిగింది. టీడీపీకి 14% ఓటు, బీజేపీకి 1%, కాంగ్రెస్కి 1%, ఇంకా అన్డిసైడెడ్ కాని వాళ్ళు 1% ఉన్నారు. సో ఇదండి పిఠాపురం యొక్క ముఖ చిత్రం. సో మీరు అడగవచ్చు, సార్ మరి కూటమి ఉన్నప్పుడు ఎందుకు ఈ అన్ని పార్టీలు విడివిడిగా పెట్టి మీరు తీసుకున్నారు, ఎందుకు వాటిని కలిపి తీసుకోలేదని. సో మా యొక్క ఆలోచన ఏంటంటే ఈ రోజున్న పరిస్థితుల్లో ఇండివిజువల్ పార్టీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే మనకు తెలిస్తే టువర్డ్స్ ఎలక్షన్స్ అసలు ఆ ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా కూటమిలో భాగంగా కాదా, ఎంత ఓటు ఈ కూటమి వికటించి వేరే పార్టీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది, కూటమి అనుకూలించి ఎంత ఓటు కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటి దానిపై అకాడమిక్ ఇంట్రెస్ట్లో మేము అర్థం చేసుకోవడం కోసమే, అంటే ఈ సర్వేలో మేము 3 పార్టీలు కూటమిలో భాగం అయినప్పటికీ మేము సపరేట్గా బీజేపీ, టీడీపీ, జనసేన యొక్క బలాన్ని మేము తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. సో మీరు చూడొచ్చు, ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 48% ఉంది, జనసేనకి 35. అంటే ఈ రోజు వరకు కూడా పిఠాపురంలో ద లార్జెస్ట్ పార్టీ ఏదైనా ఉందా అంటే అది వైసీపీ అనే మనం చెప్పొచ్చు. 2వ స్థానంలో మాత్రమే జనసేన ఉంది, 3వ స్థానంలో టీడీపీ ఉంది అన్నది మనం ఇక్కడ గ్రహించవచ్చు. సో దీని ప్రకారంగా చూస్తే ఈ రోజు వరకు పొత్తు లేకుండా వెళ్తే, ఒకవేళ పొత్తు లేకుండా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ జనసేన నుంచే పోటీ చేసి ఉంటే డెఫినెట్గా తను 10 నుంచి 13% ఓట్లతో ఓడిపోయేటువంటి అవకాశం మనం చూడొచ్చు. కానీ ఇప్పుడు పొత్తు ఉంది. మరి పొత్తు ఉన్నప్పుడు పొత్తులో భాగంగా మనం చూసినట్లయితే ఇక్కడున్న జనసేనకున్న 35,
ఈడున్న టీడీపీకి ఉన్న 14, బీజేపీకి ఉన్న 1, అన్నీ కలిపితే 50% ఓటు ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ అన్నీ కలిపితే 50% ఓటు గనక అనుకున్నట్టు వస్తే, అంటే మొత్తం టీడీపీలో ఉన్న 14%కి 14 జనసేనకి యాడ్ అవుతే, బీజేపీలో ఉన్న ఈ 1% మొత్తం యాడ్ అవుతే అప్పుడు 50% ఓటు జనసేనకు వచ్చే అవకాశం ఉంటుంది. వైసీపీకి 48% వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు 2% మార్జిన్తో మాత్రమే జనసేన బయటపడేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక 2 లక్షల ఓట్లు పోల్ అయితే అప్రాక్సిమేట్గా ఒక 2 నుంచి 4,000 ఓట్లతో జనసేన గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులపై ఏ అనలిస్టు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఏంటంటే, ఈ కూటమి అనుకున్నట్టు 1+1 = 2 అవుతుందా అనేదే పెద్ద క్వశ్చన్. మ్యాథమెటికల్గా ఈ 3 పార్టీల యొక్క ఇండివిజువల్ బలాలని మనం యాడ్ చేసి చూస్తే మాత్రం 50% వస్తుంది. అప్పుడు వైఎస్ఆర్సీపీ 48లో ఉంటుంది. కానీ ఇప్పుడు ఎవరికి అంతు పట్టనటువంటి విషయం ఏంటంటే, ఈ 14, ఈ 1 15%లో ఎంత పర్సంటేజు రాబోయే రోజుల్లో అది జనసేన వైపు మొగ్గు చూపుతుంది. సో అర్థమెటిక్ ఈక్వేషన్ ఏదైతే ఉందో 1+1 = 2 అనేది రియల్గా పొలిటికల్ సినారియోలో ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి అంత ఓటుకి అంత ట్రాన్స్ఫర్ అవుతుందా? ఇందులో కొంతమంది టీడీపీలో గిట్టని వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాడర్తో పడని వాళ్ళు ఒకవేళ లాస్ట్ మూమెంట్లో బ్యాక్ స్టాప్ చేసి వైఎస్ఆర్సీపీ సైడ్ మొగ్గు చూపితే, ఎందుకంటే మార్జిన్ వెరీ లెస్, 2,000 నుంచి 4,000 ఓటు డిఫరెన్సే ఉంది కాబట్టి ఒక రాత్రికి రాత్రి ఒక 5-6 వేల ఓటును కనుక ఇటు కూటమి నుంచి కనుక వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకోగలిగినట్లయితే డెఫినెట్గా మళ్ళీ పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ గెలిచేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఎందుకని మీరు అనొచ్చు, ఎందుకంటే ఇవాళ పిఠాపురంలో ఉన్న జనసేన పరంగా ఓట్ బ్యాంకు 35% ఉన్నప్పటికీ గ్రామస్థాయి నిర్మాణం లేదు అన్నది మన రిపోర్ట్లో వస్తున్నటువంటి విషయం. అంటే ఒక గ్రామానికి వెళ్తే ఎక్కువ టీడీపీ లీడర్లు జనసేన లీడర్ల కంటే టీడీపీ లీడర్లే ఎక్కువగా ఉన్నారు. అటు వైసీపీ లీడర్లు అధికారంలో ఉండి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వచ్చేసి దొరబాబు గారు వైసీపీ నుంచి గెలిచి ఉన్నారు. కాబట్టి అంతేకాకుండా ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వంగగీత గారు ఎవరైతే ఉన్నారో, వంగగీత గారు కూడా అంతకుముందు కాకినాడ నుంచి ఎంపీగా కానీ 2009లో చిరంజీవి గారు పెట్టినటువంటి ప్రజారాజ్యం నుంచి ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అనుభవం ఉంది. కాబట్టి సో తాను కూడా గ్రామ స్థాయిలో మంచి నెట్వర్క్, మంచి యాక్సెసిబుల్తో ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి మేజర్ సెట్ బ్యాక్ ఏంటంటే, ఒకటి గ్రామ స్థాయిలో పార్టీ యొక్క నిర్మాణం లేకపోవడం. ఎప్పుడైతే ఒక గ్రామ స్థాయిలో ప్రాపర్ బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణం ఉండదో వాళ్ళకి రానున్న రోజుల్లో టువర్డ్స్ ఎలక్షన్లకి 3-4 రోజుల ముందు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే తనని రిప్రజెంట్ చేసే లీడరు తను నమ్ముకున్నవాడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే టీడీపీ నాయకులపై నమ్ముకొని పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ చేస్తే ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది మనకు తెలియనటువంటి విషయం. సో ఇదండి పెద్ద క్వశ్చన్ మార్క్. ఈరోజు పిఠాపురంలో వెరీ క్లోజ్ ఫైట్, వెరీ క్లోజ్ కాంటెస్ట్ నడుస్తుంది. 2% తోటి నువ్వా నేనా అనేటువంటి పరిస్థితి. 2% తోటి అటు వైసీపీ అయినా గెలవచ్చు, 2% తోటి ఇటు జనసేన అయినా గెలవచ్చు. ఈ రెండిట్లలో ఏది జరగబోతుంది అన్నది మనం తెలవాలి అంటే ఇవాళ బేస్ లైన్ ఎక్కడున్నామో మనం తీసుకోవడం జరిగింది. రానున్న రోజులలో అది ఎటు వెళ్తుంది అన్నది మేము మానిటరింగ్ చేయాలన్నది మా ఆలోచన. ఒకవేళ ఈ కూటమి అనుకూలించి అనుకున్నట్టు ఓటు ట్రాన్స్ఫర్ అవుతే జనసేన గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ కూటమి గనక వికటించి అనుకున్న ఓటు ట్రాన్స్ఫర్, టీడీపీ బీజేపీ ఓటు కనుక జనసేనకు ట్రాన్స్ఫర్ కాకపోతే వైసీపీ గెలిచే ఛాన్సెస్ కూడా ఇప్పటికీ పిఠాపురంలో ఉన్నాయన్నది మనం గ్రహించవచ్చు. ఒకవేళ ఈ మొత్తం ఓటు ట్రాన్స్ఫర్ అయిందని అనుకుందాం, అందులో కూడా ఉన్నటువంటి విషయం ఏంటంటే ఒకవైపు కాపులు, ఒకవైపు బీసీలు. 80,000 ఓట్లు కాపులే ఉన్నాయి కాబట్టి నేను షూర్గా గెలవచ్చు అనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. మరి 80,000 ఓట్లు కాపులై ఉన్నప్పుడు అంతే మొత్తంలో 1,00,000 ఓట్లు బీసీలై కూడా అక్కడ ఉన్నాయి. ఈ బీసీలు కాపుల మధ్యలో ఉన్నటువంటి వైరం ఏదైతే ఉందో దానిలో భాగంగా బీసీలు కనుక అందరూ అటు వైసీపీ వైపు మొగ్గు చూపినట్లయితే వైసీపీకి అడ్వాంటేజ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి.
ఎందుకంటే బీసీలలో మెజారిటీ ఓటు లేదంటే అట్లీస్ట్ బీసీలలో ఈక్వల్గా అయినా కానీ ఏమవుతుందంటే బీసీ ఓటు విత్ దళిత్ ఓటు విత్ మైనారిటీ ఓటు తోటి రెడ్డి ఓటు తోటి వైసీపీ గెలిచే ఛాన్సెస్ పెరుగుతాయి. పవన్ కళ్యాణ్ గారు గెలవాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆప్షన్ ఏంటంటే ఇటు కాపులలో ఉన్నటువంటి 80,000 ఓట్లతో పాటు అటు బీసీలలో ఉన్నటువంటి 1,00,000 ఓట్లలో కూడా ఒక 50% ఓట్లు తెచ్చుకోగలిగినప్పుడు మాత్రమే ఆయన గెలుపు సునాయాసం అవుతుంది. మరి ఇప్పుడు మీరు అడగవచ్చు విత్ ఇన్ ద కాపులలో మరి మొత్తం ఓట్లు జనసేనకు పడుతున్నాయంటే మా సర్వేలో వస్తున్న అబ్జర్వేషన్ అయితే ఈ రోజు వరకు 60-40 రేషియోనే కనబడుతుంది. అంటే కాపులలో 60% ఓటు అటు జనసేనకు పోతే ఇంకా 40% ఓటు వైఎస్ఆర్సీపీ వైపు వెళ్తుంది. సో మీరు అడగవచ్చు ఎందుకు సార్ కాపులంతా జనసేన వైపు వెళ్ళట్లేదు అని. సో జనసేన వైపుకి పూర్తిగా కాపులు వెళ్ళట్లేదు, ఎందుకంటే వైసీపీ నుంచి నిలబడ్డటువంటి ఎవరైతే నాయకురాలు వంగగీత గారు ఉన్నారో తాను కూడా కాపు సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి నాయకురాలు. అంతేకాకుండా 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే కాబట్టి తనకంటూ కొంత వర్గము కాపుల్లో కూడా తనకంటూ కొంత లాయలిస్టులు తనకంటూ కూడా కొంత పనిచేసేటువంటి నాయకులు కూడా ఉన్నారు అన్నది వాస్తవం. ఈ రోజు వరకు అయితే పిఠాపురంలో 60-40 రేషియోలో కాపు ఓటు డివైడ్ అవుతుంది. 60% జనసేనకి వెళ్తే 40% ఇంకా వైసీపీకి వెళ్తుంది. కాబట్టి పూర్తిగా కాపులు జనసేన వైపు ఉన్నారు అన్నది కూడా రాంగ్ స్టేట్మెంట్ అని చెప్పి మనం చెప్పొచ్చు. సో ఇదండి ఈ రోజు ఉన్నటువంటి పిఠాపురం యొక్క ముఖ చిత్రం. ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి కానీ అదంతా నేను రివీల్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళ గెలుపోవటంలోనే నా వీడియో ప్రభావితం చేయొద్దు అన్నదే నా యొక్క ఉద్దేశం. జస్ట్ హై లెవెల్లో ఎలా ఉంది అనేది మాత్రమే నేను చెప్పాలని చెప్పి ఈ వీడియోని చేస్తున్నాను. ఎందుకంటే రానున్న రోజుల్లో ఏం మార్పు వస్తుందో చెప్పాలి అనుకున్నప్పుడు ఈ రోజు ఎక్కడున్నామన్నది తెలిస్తేనే రానున్న రోజుల్లో కానీ పోస్ట్ ఎలక్షన్స్ పోస్ట్ మార్టం చేయడం మాలాంటి అనలిస్టులకి ఈజీ అవుతుంది. కాబట్టి ఇదండి ఈరోజు ఉన్నటువంటి పిఠాపురం యొక్క ముఖ చిత్రం. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఇంకా ఎన్నెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అంతకుముందు మీ నియోజకవర్గాల యొక్క సర్వేలు కూడా మా ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి కంపల్సరీ చూడండి. జై హింద్.